దళిత బంధు గురించి మీరు మాట్లాడుతున్నారా? మీరు మాట్లాడతారా దళిత బంధు గురించి? 17,700 కోట్లు పెట్టి ₹1 రిలీజ్ చేశారా మీరు? నాట్ ₹1. మళ్ళీ మాట్లాడతారు రాజశేఖర రెడ్డి గారు. కూర్చోండి, కూర్చోండి రాజశేఖర రెడ్డి గారు. అట్లా పాపం సార్, మీరు దళిత బంధు ఎందుకు పెట్టారో కూడా నేను చెప్తాను. ఈ రాష్ట్రంలో అధ్యక్ష, నేను మొదట్లో చెప్పాను, ప్రజల్ని ఆశల పల్లకిలో ఎట్లా తీసుకొని పోతారు వీళ్ళు. ముందుగా ఈ రాష్ట్రానికి ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పారు అధ్యక్ష. వాళ్ళందరినీ ఆకర్షించి ఓట్లు తీసుకున్నాం. అది అయిపోయింది అధ్యక్ష, అది అయిపోయింది. అది చేయలేకపోయామని చెప్పి, అది అయిపోయింది, అది చేయలేము, జనం అడిగేటట్టున్నారని చెప్పి ఇంకో ఆయన ఉప ముఖ్యమంత్రిని చేశారు అధ్యక్ష, దళిత వర్గాల నుంచి తీసుకొచ్చి. దాన్ని మర్చిపోవటానికి పోనీ ఆయన కంటిన్యూ చేశారా? రాత్రి బర్తరఫ్ చేశారు అధ్యక్ష. కనీసం సమాచారం కూడా ఇలా ఎందుకు తీస్తున్నామనేది ఈనాటికి కూడా చెప్పలేదు అధ్యక్ష. బహుశా భారతదేశ చరిత్రలో ఒక ఉప ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేసినటువంటి సంఘటన ఇంతవరకు ఈ దేశ చరిత్రలో లేదు అధ్యక్ష. అది చేస్తారు. అరే అదంతా జనం అంతా అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు, ఇది బాగోదేమో అని అందరూ ఎండబడితే దళిత బంధుని తీసుకొని వస్తారు. అది కూడా అక్కడ ఎలక్షన్ వస్తూ ఉన్నాయి. సరే, ఆ ఎలక్షన్ కోసం తీసుకొని వచ్చినట్టు చేసి పోనీ నిజంగానే చేస్తారేమో, బడ్జెట్లో పెట్టారు 17,700 కోట్లు అని నేను కూడా అనుకున్నాను, చదివాను. పోనీ ₹1 రిలీజ్ చేశారు అధ్యక్ష దాంట్లోంచి? లేదే, నాట్ ఈవెన్ ₹1 అధ్యక్ష. దిస్ ఈజ్ వాట్, ఒకదాని తర్వాత ఒకటి చెప్పటం, ఆశలో తీసుకొని రావటం, అది మళ్ళీ గుర్తు చేయకపోయే వరకు అందరూ వెళ్తుంటే ఇంకోటి తీసుకోవటం, అది ఇంకోటి తీసుకోవటం. ఇలా చివరికి 10 ఏళ్ళు పాపం వాళ్ళ ఆశల్లో ఉంచి వదిలేశారు తప్ప వాళ్ళకి ఏమి చేయలేదు అధ్యక్ష.